క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. షేక్ హసీనా పరార్. బంగ్లాదేశ్ లో సైనిక పాలన ఉన్న పలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్ కి ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకి 30% కోటపై తీవ్రమైన నిరసనలు. ఆర్మీ హెచ్చరికతో ఒక్క పూటలోనే కుప్పకూలిన అవామీ లీగ్ సర్కార్ తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేశాం. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ హింసకు ముగింపు పలకాలని నిరసనకారులకు పిలుపు. యూపీలోని ఎయిర్ బేస్ లో హసీనాను కలిసిన దోవల్ రాజకీయ ఆశ్రయం కోసం బ్రిటన్ కు వెళ్లే ఛాన్స్ ఉందంట. ఇక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనా అంటే ఈమె అసలు యాక్చువల్గా వీళ్ళ నాన్న అంటే బంగ్లాదేశ్ ఆ దేశ పితామహుడిగా పేరు పొందిండు. తర్వాత గతంలో ఆయన కూడా ప్రధానమంత్రిగా ఉండే. అయితే ఆయన విగ్రహాన్ని కూడా మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. అయితే నిజంగా అంటే స్వాతంత్ర సమరయోధులకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకు 30% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టిండ్రు వాళ్ళు. అరే డిమాండ్ పెడితే 30% మన మీకే పోతే పరిస్థితి ఏందని చెప్పేసి ఆమె అడిగితే ప్రజల కోసం ఆలోచించిందామె. అప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కారు ఒక్క పూటలోనే కుప్పగొలింది. దేశంలో నెల రోజులుగా జరుగుతున్న నిరసనలు పతాక స్థాయికి చేరడం, సోమవారం సైన్యం రంగంలోకి దిగడంతో ప్రధానమంత్రి పదవికి హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇక దేశ పాలనా బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. అయితే దీంతో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ సర్కార్ 15 ఏళ్ల పాలనకు ఒక్క పూటలో తెరపడినట్లయింది. ఇక ప్రధాని నివాసం లూటీ. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆర్మీ కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం భవనంలోకి చొరబడి లూటీ చేశారు. కొందరు ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. మరికొందరు టీవీలు, సూట్ కేసులు, ఇతర వస్తువులు ఏవి దొరికితే అవి పట్టుకుపోయారు. కొందరు కిచెన్ లోకి వెళ్లి చికెన్, ఫిష్, ఇతర వంటకాలను తింటూ సోషల్ మీడియాలో కొందరు హసీనా వినియోగించిన బెడ్ రూమ్ కి వెళ్లి బెడ్ పై పడుకొని ఫోజులు ఇస్తూ మరికొందరు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసీనా తన అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్ లో వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏం చేసిరంట అడిగి పోయి అక్కడ ఏది ప్రధానమంత్రి నివాసం అధికారిక నివాసంకి వెళ్ళి అక్కడ లూటీ చేసిండ్రు. అక్కడ ఏమో సామాన్ ఉంటే ఆ సామాన్ ఎత్తుకుపోయారట. కొందరు ఫర్నిచర్ని ధ్వంసం చేసిండ్రు. మరికొంతమంది టీవీలు, సూట్ కేసులు, ఇతర వస్తువులు ఏవి దొరికితే అవి తీసుకొని పోయారట. ఇవే కాకుండా అక్కడ చికెన్, మటన్ ఉంటే చికెన్, మటన్, ఫిష్ ఉంటే అవన్నీ వండుకొని తినారట దుర్మార్గులు. ఒకసారి చూడండి, ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఏం చేసిండ్రో ఈ దుర్మార్గులు. మొత్తం మీద అయితే ఇప్పుడు గతంలో భారత్ ఏది బంగ్లాదేశ్కు సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉంది. అంటే బంగ్లాదేశ్ ఏర్పాటులో కూడా భారత్ కీలక పాత్ర వహించింది. తర్వాత బంగ్లాదేశ్కు అన్ని విధాలుగా అక్కడ ఆర్థికంగా, తర్వాత ధాన్యం కానీ, తర్వాత ఎక్కడ కరువు కాటకాలు ఏర్పడ్డా కానీ, లేకపోతే వరదలు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు భారత్ అక్కడ బంగ్లాదేశ్ను ఆదుకుంటూ ఉంది. ఎందుకంటే పక్కది మనం చెప్పుకున్నాం కదా, పక్కవాడు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. మనం మంచిగా ఉన్నంత మాత్రం సరిపోదు, పక్కవాడు కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా అందించినాం. అయితే షేక్ హసీనా నిజంగా కూడా భారత్కు విధేయంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి, అంటే భారత్కు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మొత్తం కూడా సహాయ సహకారాలు అయితే అందినాయి. ఇప్పుడు మరి షేక్ హసీనా పక్కకి వెళ్ళిన తర్వాత, అంటే ప్రధాన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది కదా, మరి భారత్ సహాయ సహకారాలు అందిస్తుందా అంటే ఒక క్వశ్చన్ మార్కు. అందించే అవకాశాలు మాత్రం తక్కువనే ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యయుత ఉన్నటువంటి ప్రభుత్వానికి అందిస్తుంది తప్ప ఇటువంటి ప్రభుత్వాలకు క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.